హలో గైస్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కేర్ విత్ ఐషు. ఇవాళ నా యూట్యూబ్ ఛానల్లో ఒక కుకింగ్ వీడియో అయితే వస్తుంది. అది బయోటిన్ హెయిర్ గ్రోత్ కారపొడి అన్నమాట. మీరు రైస్లో తినడానికి చాలా టేస్టీగా ఉండేది. దట్ టు సూపర్ ఇంగ్రీడియంట్స్ విచ్ హెల్ప్ హెయిర్ గ్రోత్ ఎవ్రీథింగ్లోకి కూడా. చూడండి ఇంగ్రీడియంట్స్ చూసుకుందామా రండి. ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చింతపండు, నువ్వులు, వెల్లుల్లి, ఇక్కడ రోస్ట్ అవుతున్న ఫ్లాక్స్ సీడ్స్, పంపించి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో వేసి ఫ్రై చేసేసుకున్నాం. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి ఫ్రై చేసుకున్నాం. రండి వచ్చేద్దాం. మంచిగా డీప్ ఫ్రై చేసేసుకొని దీంట్లో బాక్స్లో వేసేసుకుందాం. దూరంగా ఫ్రై అయిపోయి ఇప్పుడు దీంట్లోకి షూట్ చేసేసుకుందాం. రెండు మిర్చిని బాగా కొంచెం కొద్దిగా ఫ్రై చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా కొంచెం కలర్ రావాలి. కరివేపాకు అండ్ మునగాకు ఫ్రై చేసుకున్నాము. దీన్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఈజీగా పౌడర్ అయ్యేలాగా. ఓకేనా? నేనైతే ఇది ఒక 2 కప్స్ అదొక 2 కప్స్ తీసేసుకున్నాను. మురింగా అంటే మునగాకు ఇంకొంచెం తక్కువ తీసేసుకున్నాను, చేదు వస్తుందని. కరివేపాకి ఇంకొంచెం ఎక్కువ తీసేసుకున్నాను. చూడండి, ఫ్రై అవ్వకముందే పౌడర్ అయిపోతుంది. ఫ్రై అయిపోతే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. రోస్ట్ అయిపోయింది. ఇంకా దీన్ని ఆ మిశ్రమాన్ని పౌడర్ చేసేసుకుందాం. తీసుకెళ్ళి పౌడర్ చేసేసుకున్నాక చూపిస్తాను. వచ్చేయండి, లెట్స్ గో. మిక్సీ జార్లో వేసేసుకొని నీళ్ళని వేసేసుకొని ఫస్ట్ ఇది గ్రైండ్ చేశాక తర్వాత ఇవి వేసి సెకండ్ రౌండ్ గ్రైండ్ చేయాలి. ఓకేనా? డన్. 2 టైమ్స్ గ్రైండ్ చేయాలి. ఓకేనా? డన్. అప్పుడైతే అయిపోయింది. దీన్ని ఒక 3 మినిట్స్ ఈ ఆకుల్ని డ్రై చేసిన ఆకుల్ని నూనెలో ఫ్రై చేసిన ఆకులతో కలిపితే క్రంచీగా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. సూపర్, వెరీ గుడ్ ఫర్ హెయిర్ గ్రోత్, గ్లోకి, హెల్త్కి చాలా మంచిది. ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇఫ్ లైక్ దిస్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కేర్ విత్ ఐషు. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఒక లైక్ ప్లీజ్. ట్రై చేయండి, సూపర్ ఉంటుంది.